తెలంగాణ రాజకీయాల్లో నిత్యం ఉప్పు నిప్పుల్లా ఉండే నేతల మధ్య గురువారం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ గొడవలను పక్కనబెట్టి సంప్రదాయం, సంస్కృతికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ చెల్లెలుగా పిలువబడే రాష్ట్ర మహిళా మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28 నుంచి 31 వరకు వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రులు సురేఖ, సీతక్కలు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ ను జాతరకు రావాల్సిందిగా కోరుతూ అధికారికంగా ఆహ్వానించారు. కేసీఆర్ కు శాలువా కప్పి ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు అమ్మవార్ల ప్రసాదాన్ని కూడా భక్తిపూర్వకంగా సమర్పించారు. రాజకీయాల్లో ఇరువురు ప్రత్యర్థులైనప్పటికీ ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించడంలో కేసీఆర్ తనదైన సంస్కారాన్ని చాటుకున్నారు. మంత్రులు ఇంటికి రాగానే బాగున్నారా అమ్మా అంటూ గులాబీ దళపతి కేసీఆర్ వారిని ఆత్మీయంగా పలకరించడం ఆయన పరపతిని పెంచింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి హోదాలో ఒక ఇంటి పెద్దగా వారిని సాదరంగా లోపలికి ఆహ్వానించారు. ఈ సందర్భంలోనే కేసీఆర్ భార్య శోభమ్మ కూడా ఆ మంత్రులను సాదరంగా ఆదరించారు. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను వట్టి చేతులతో పంపకూడదన్న తెలంగాణ సంప్రదాయాన్ని పాటిస్తూ మంత్రులు కొండా సురేఖ, సీతక్కలకు పసుపు, కుంకుమలు, చీర, తాంబూలం అందించి సత్కరించి సాగనంపారు. కేసీఆర్ దంపతులు ఆతిథ్యం పట్ల మంత్రులు మీడియా ముందు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారి మధ్య పరస్పర యోగక్షేమాలు, ఇష్టాగోష్ఠి సంభాషణలు జరిగాయి. అంతకుముందు ఎర్రవల్లిలోని నివాసానికి చేరుకున్న మహిళా మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్లారు. మేడారం జాతర వంటి రాష్ట్ర పండుగ సందర్భంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఇలాంటి సత్సంబంధాలు నెలకొనడం శుభపరిణామమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క ఈ జాతర విజయవంతానికి కృషి చేస్తున్నారు. జాతర ఏర్పాట్లలో భాగంగానే వారు సీఎం రేవంత్ రెడ్డిని, మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించినట్లు తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.